జితేందర్ కుమార్ గారు ఈరోజు పొద్దున ఆత్మకూరు, చివెంల, పెనుబాడు, తుంగతుర్తి, సూర్యాపేట ప్రజలందరూ ఈ ఎన్నికలు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు కావు. ఇవి భారత ప్రభుత్వంలో ప్రధానమంత్రిగా మరి ఈరోజు ప్రధానమంత్రికి సంబంధించిన ఎన్నికలు. గత ఈరోజు కొన్ని ప్రాంతీయ పార్టీలు కానీ ఏం మాట్లాడుతున్నారో మీరు పత్రికల ద్వారా చూస్తున్నారు. ఒక ఆయనే టిఆర్ఎస్ ప్రభుత్వం 16 సీట్లు ఇస్తే నరేంద్ర మోడీ మెడ నుంచి ఈ తెలంగాణ రాష్ట్రం చేరక ముందుకు 15 మంది పార్లమెంటు సభ్యులు ఎంఐఎంతో కలిపితే కేసీఆర్ పార్టీలో ఉన్న విషయం మీ అందరికీ తెలుసు. అంటే ఇక 2 సీట్లు కదా లేని, ఒకటి నంది ఎల్లయ్య గారు, రెండోది తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు మాట్లాడే విధానం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం, తెలంగాణలో సాగునీటి అవకాశాల కోసం 16 సీట్లు ఇస్తే దేశంలో చక్రం తిప్పుతామంటున్నారు. నేను అడుగుతున్నాను, సూర్యాపేట విజ్ఞులైన ప్రజలు మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. 545 స్థానాలు పార్లమెంట్ లో ఉంటాయి. ఒకవేళ టిఆర్ఎస్ పార్టీకి 16 ప్రధానమంత్రి అయ్యేది లేదు. ఈరోజు ఒక్కటే ఆలోచన చేయాలి. ఈరోజు ఈ దేశంలో జరుగుతున్న పరిస్థితులను ఈరోజు మీ అందరూ కూడా గమనించాలి. మరి ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధాని అవుతాడు, మనం సవితి తల్లి ప్రేమ పొందుదామా? ఈరోజు కన్న తల్లి ప్రేమ ఉండాలన్నా మీరు ఆలోచన చేయండి. ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానిగా ఈ దేశంలో అయితే తెలంగాణలో మన భాగస్వామ్యం లేకుంటే తెలంగాణ అభివృద్ధిలో ఈరోజు కొంత వెనకబడుతుందనేది ఈ సందర్భంగా చెప్పక తప్పదు. ఈరోజు మీ అందరూ కూడా గమనించాలి. మరి 16 సీట్లు గెలిస్తే ఈ తెలంగాణ దేశంలో చక్రం తిప్పేది ఏమి లేదు. వాస్తవ పరిస్థితి మీరందరూ తెలుసు. దేశంలో ఏ ప్రభుత్వం ఏర్పడితే ఆ ప్రభుత్వంలో చేరి కేసీఆర్ గారు కేంద్ర మంత్రి కావాలి, వారి కొడుకు కేటీఆర్ గారికి పట్టాభిషేకం చేయడానికి, ముఖ్యమంత్రి చేయడానికి ఈరోజు 16 సీట్లు ఇవ్వాలట. ఇద్దామా అని నేను అడుగుతున్నాను. అదే కాదు, ఈరోజు కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం వచ్చిన తర్వాత 60 సంవత్సరాలు ఈ కేంద్రంలో పరిపాలన కొనసాగించింది. నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆ కుటుంబానికి సంబంధించిన ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి అయినారు. వారి కొడుకు రాజీవ్ గాంధీ కూడా ప్రధానమంత్రి అయినాడు. ఈరోజు భర్త పట్టాభిషేకం మాదిరిగా కొడుకుకు పట్టాభిషేకం చేసి రాజును చేయాలని సోనియా గాంధీ గారు కలలు కంటున్నారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయడానికి. దేశ ప్రజల కోసం కాదు, 60 సంవత్సరాలు ఉన్నప్పుడు సాధించింది ఏంటని నేను అడుగుతున్నాను. అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ పేద వర్గాల వారు గుర్తుకురారు, దళితులు గుర్తుకురారు, గిరిజనులు గుర్తుకురారు, మైనార్టీలు గుర్తుకురారు, బలహీన వర్గాల వాళ్ళు గుర్తుకురారు. అధికారం పోయిన తర్వాత ఈరోజు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ మొసలి కన్నీరు గారుస్తున్నారు ఆ వర్గాల మీద. మినీ భారత్ అని చెప్పే యూపీలో ఇండిపెండెంట్ శాతం కన్నా ఓటింగ్ శాతం కాంగ్రెస్ పార్టీది తగ్గింది. అదే కాదు, బీహార్ లో అదే పరిస్థితి, పక్కకున్న మద్రాసులో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఈరోజు ఏందో మీ అందరికీ తెలుసు. బెంగాల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అదే రకం మీ అందరికీ తెలుసు. అందుకే ఈరోజు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ 44 స్థానాలు ప్రతిపక్ష పార్టీ హోదాయే ఈ దేశంలో కూలిపోయే పరిస్థితి రావడం జరిగింది. అందుకే ఈరోజు ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు కొల్పాలన్నా మరి ఈరోజు ఈ సూర్యాపేటతో పాటుగా నల్లగొండ మరి నియోజకవర్గ పార్లమెంట్ అభివృద్ధి కోసం ఈరోజు కన్న తల్లి ప్రేమ మాదిరిగా జితేంద్ర నన్ను గెలిపిస్తే ఈరోజు ప్రధానమంత్రి
దగ్గరికి నేరుగా పార్లమెంటులోగా మాట్లాడే అవకాశం ఉంటుంది, నేరుగా ప్రధానమంత్రిని కలిసే అవకాశం ఉంటుంది, మన సమస్యలను చెప్పుకునే అవకాశం ఉంటుంది. కానీ టిఆర్ఎస్ పార్లమెంటు సభ్యుడో కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడో గెలిస్తే ఆ అవకాశం ఉంటుందా నేను అడుగుతున్నాను. సూర్యాపేట అభివృద్ధి కోసం ఈ జిల్లా ఏదైతే నల్లగొండ పార్లమెంటే కాదు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం మరి ఈరోజు జితేందర్ కుమార్ గారిని గెలిపించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీ అందరూ కూడా ఆలోచన చేయాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది లేదు. మరి నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత నరేంద్ర మోడీ గారిని ఒక శక్తివంతమైన ప్రధాని చేయాలంటే ఈ నల్లగొండ పార్లమెంట్ లో జితేందర్ గారిని గెలిపించాల్సిన బాధ్యత మనకుంది. అందుకే ఈరోజు పేద వర్గాల వారి కోసం ఈ సంక్షేమ పథకాలు పేదవాళ్ళకు అందడానికి, ఈ దేశ సమగ్రతను కాపాడడానికి మరి ఈరోజు మొన్ననే మీరందరూ చూసినారు. భారతదేశాన్ని స్వతంత్రం వచ్చిన సందర్భంలో మతాలను అడ్డం పెట్టి విభజన జరిగింది 3 దేశాలుగా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇండియా. కానీ నెహ్రూ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఉన్న జమ్మూ కాశ్మీర్ ను కూడా పర్మిట్ విధానం అంటే ఒకే దేశంలో ఉన్న అంతర్భాగమైన కాశ్మీర్ ను మరి ఈరోజు 2 జాతీయ జెండాలు పెట్టే విధంగా పార్లమెంట్ లో బిల్ అయింది. అదే కాదు, భారతదేశంలో ఉన్న పౌరులు జమ్మూ కాశ్మీర్కి పోవాలంటే నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు మీ అందరికీ తెలుసు వీసా పర్మిట్ తీసుకుంటేనే పోయే అవకాశం మరి ఆ రోజు భారత ప్రభుత్వం నెహ్రూ గారు చేశారు. ఈరోజు ఎక్కువ ఓట్లు వస్తే బూతుల్లో, ఈరోజు జగదీశ్వర్ రెడ్డికి ఇక్కడ తక్కువ వస్తే మంత్రి పదవి పోయేది లేదు, కేసీఆర్ ముఖ్యమంత్రి పదవి పోయేది లేదు. కానీ ఈ దేశ సమగ్రత కోసం నరేంద్ర మోడీ గారిని బలపరచడానికి అవకాశవాద రాజకీయాలు చేసే టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని ఓడించాల్సిన అవసరం ఉంది. ఈరోజు బలమైన ప్రధాని చేయడానికి జితేందర్ గారిని గెలిపించాలని కోరుకుంటూ విజ్ఞులైన సూర్యాపేట ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఆ రకంగానే తీర్పిస్తారని ఆశిస్తూ ఈరోజు మరి మీ అందరినీ ఈ సందర్భంగా కలిసే అవకాశం వచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తూ జితేందర్ కుమార్ గారికి ప్రతి అసెంబ్లీ మండల వారీగా గ్రామాల వారీగా ప్రచారం చేపట్టి ఈరోజు సూర్యాపేట అసెంబ్లీలో కూడాను అన్ని మండలాలు అన్ని గ్రామాలు తిరుగుతూ ప్రజల్ని కలుస్తూ అక్కడ తిరుగుతూ ఈరోజు సూర్యాపేట టౌన్లో ఈ బైక్ ర్యాలీ ద్వారా మీ ముందు మిమ్మల్ని అందరినీ కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇకపోతే ఈ ప్రచార భాగంలో ఏ మండలానికి వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా కూడాను భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోదీ గారు మళ్ళొక్కసారి ప్రధాని కావాలని చెప్పేసి వారి నాయకత్వాన దేశ ప్రజల్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి దేశ ప్రతిష్టను పెంచాలని, దేశ రక్షణ కొరకై, దేశ భద్రత కొరకై దేనికైనా కూడాను నరేంద్ర మోదీ నాయకత్వం కావాలని చెప్పేసి బ్రహ్మరథం పడుతున్నారు. ఈరోజు అదే భాగంలో ఒక్క నెల క్రితం చూస్తే భారతీయ జనతా పార్టీకి 17.5% ఓటింగ్ ఉంది ఇక్కడ. కానీ క్రమక్రమేణా ఓటింగ్ దగ్గరకు వస్తున్న కొద్దీ ఈరోజు మీరు నమ్ముతారా, సర్వేలు చెప్తున్నాయి 35% ఓటింగ్ పెరిగింది ఈరోజు భారతీయ జనతా పార్టీకి. ఎందుకనండి, ప్రజలు మొత్తం కోరుకుంటున్నారు, దేశమంతా 80% కోరుకుంటున్నారు నరేంద్ర మోదీ నాయకత్వం కావాలని. అదేవిధంగా రాష్ట్రంలో ఈ నియోజకవర్గంలో 35% ప్రజలు ఈరోజు నరేంద్ర మోదీ గారి నాయకత్వాన భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలని చెప్పేసి పూర్తి కంకణబద్ధులే ఉన్నారని చెప్పేసి తెలియజేస్తున్నాను. మిత్రులారా, నా సొంత ఊరు, నేను దేవరకొండ వాస్తవ్యుని. మాది ఒక గిరిజన నియోజకవర్గం, వెనుకబడిన నియోజకవర్గం. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు కూడా గిరిజనులు మన రాష్ట్రంలో ఇంకా పిల్లలు అమ్ముకునే స్థాయిలో ఉన్నారు. అంటే వారి ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఇవన్నీ
మిత్రులారా, అలాంటి ప్రాంతం నుంచి వచ్చిన వాడిని నేను 35 సంవత్సరాలుగా సామాజిక సేవలు చేస్తూ ఈ సూర్యాపేటలో కూడాను ఎన్నో బోర్వెల్స్, సీలింగ్ మిషన్లు, కంటి పరీక్షలు, కంటి సర్జరీలు ఎన్నో చేయించాము. కాబట్టి మిత్రులారా, గెలిపించాలని చెప్పేసి అత్యధిక మెజార్టీతో కమలం పువ్వు గుర్తుకే ఓటు వేసి భారత రాబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ప్రతినిధిగా ఇక్కడ నేను వచ్చాను. కాబట్టి మీరంతా మనస్ఫూర్తిగా నన్ను ఆశీర్వదిస్తారని చెప్పేసి కోరుకుంటూ, ఇకపోతే మన ప్రత్యర్థుల గురించి కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మన ప్రత్యర్థులు ఎవరయ్యా అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖాళీ అయిపోయింది. రాష్ట్రంలో ఇంకేం లేదు. వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలుపుతున్నాను. నిన్నగాక మన 2 రోజుల క్రితం హుజూర్ నగర్ వారి కాన్స్టిట్యున్సీకి వెళ్ళాను. అక్కడ ప్రజలు చెప్తున్నారు, ఏమిటి టీఆర్ఎస్ అభ్యర్థి వారు ఒక భూ కబ్జాదారు, భూ కుంభకోణాలు, భూ బకాసురుడు అని చెప్పేసి రాష్ట్రం అంతా చెప్తుంది. అదే కాకుండా మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి వర్యులు మరి అలాంటి వ్యక్తిని ఎందుకు పెడుతున్నారో ప్రజలకు అర్థం కావడం లేదు. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీలో నల్గొండ జిల్లాలో ఇంకా వేరే నాయకులు లేరా అని ప్రశ్నిస్తున్నారు. ఎవరు? మనం కాదు, వాళ్ళ పార్టీ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. నేను ఇంతమంది 10 మంది అడిగాము, అయినా కూడాను డబ్బుకు కొమ్ము కాసి ఆయనకు ఎందుకు ఇచ్చారు, ఇలాంటి వ్యక్తికి ఎందుకు ఇచ్చారని చెప్పేసి వాళ్ళ పార్టీలోనే కొమ్ములాటలు జరుగుతున్నాయి. ఈరోజు పైకి కనిపిస్తారు అట్లా, ఎందుకంటే అధికారులు కాబట్టి పిలిస్తే ప్రజలు వస్తారు. ప్రజలు అంతా రావట్లేదు. ఇదే సందర్భంగా చెప్తున్నాను, ఇదే కేసీఆర్ గారు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో మీటింగ్ పెడితే కుర్చీలు మొత్తం ఖాళీగా ఉన్నాయి. హెలికాప్టర్ మీద పోతూ చూశారు ఆయన. ఇదేంద్రా పోయి ఇదంతా మొత్తం ఖాళీగా ఉంది, మీటింగ్ పోస్ట్ పోన్ క్యాన్సల్ అని వెళ్ళిపోయారు. అంటే ప్రజలు ఏ రకంగా స్పందిస్తున్నారు, ఎంత అనూహ్యమైన స్పందిస్తున్నారు ఇవాళ నరేంద్ర మోదీ గారి నాయకత్వానికి. కేసీఆర్ గారు తెలవాలి. టీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు ఈ ముఖ్యంగా నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గంలో కార్యకర్తలు పూర్తిగా బీజేపీ వైపు చూస్తున్నారు. ఎందుకంటే చెప్తా అది కూడాను, మన 4 మాసాల కింద అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు పూర్తిగా నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీకి ఇక్కడ కేసీఆర్ గారు గెలిపిద్దాము, కొన్ని ప్రాజెక్టులు పెట్టుకున్నాడు ఆయన, అవి కంపెనీ మన రాష్ట్రం బాగుంటుంది అని 88 సీట్లు కట్టబెట్టారు ప్రజలంతా కలిసి. ఆయన ఏం చేశారు, ఇంకో 12 గురించి చేర్చుకొని నాది 100 అయిపోయింది అంటున్నాడు. 100 ఏం చేసుకున్నావా? వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కొని ఇప్పుడు ఏం చేస్తారు మీరు? మాకు ప్రతిపక్షం మీద ఉండొద్దు, నేను ఆ మాట చెప్తే ఆ మాట నడవాలి, నాదే వేదం. ఇది ఎంతవరకు ప్రజల సంక్షేమం కోరే పనులు అయ్యేమన్నా ఏంటిది అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఈరోజు. కాబట్టి మిత్రులారా, మీరు భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తుకే ఓటు వేసి నన్ను పార్లమెంటు మీరు అత్యధిక మెజార్టీతో పంపించినట్టయితే ఈ సూర్యాపేట పట్టణ ప్రజల గొంతుకనే నేను వినిపించి ఇక్కడ ఉన్న సమస్యలను తీరుస్తూ అభివృద్ధికై పాటుపడతానని చెప్పేసి ఈ ఓపెన్ డ్రైనేజీ బంద్ చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజీని చేపిస్తానని చెప్పేసి, అలాగే ముఖ్యంగా మనకు రైల్వే లైన్ ఉంటే మనకు ఎన్నో రకాల మనకు అభివృద్ధి చెందుతుంది మన సూర్యాపేట జిల్లా వచ్చేసేసి. కాబట్టి ప్రజలారా, మీ అందరికీ ఒకే ఒకటి విన్నపం చేస్తున్నాను, ఇలాంటి అభ్యర్థులు మనకు అవసరమా? న్యాయంగా నిబద్ధతతోటి మీ అండగా ఉండి సేవ చేసుకునే క్యాండిడేట్ అవసరమా? మీరు ఒక్కసారి నిర్ణయించుకోండి. ఎందుకంటే నేను తిడతలం చేస్తున్నాను, ఎందుకంటే ప్రజల్లో కాకపోతే ఎక్కడ చెప్తాను మీ విషయాలు. పేపర్ నమోదు ఇవ్వాలి, రేపు ఏది పడుతుంది రాస్తూ డబ్బులు ఇస్తే వాళ్ళు గారు కూడా దానికి మద్దతు ఇవ్వడము ఎవరికి నచ్చడం లేదు. ఒక మంచి సేవకుని తీసుకురండి, మంచి క్యాండిడేట్ని పెట్టండి, పోటీ చేయండి, అది బాగుంటుంది. కానీ వాళ్ళ మా దగ్గర ఎట్లా అన్యాయంగా సంపాదించిన డబ్బులు ఉన్నవి, భూ కబ్జాలు చేసి అమ్ముకున్న డబ్బులు ఉన్నవి, ఓట్ల 500 రూపాయలు ఇచ్చి ఓటు కొనుక్కుందామంటే ప్రజలు ఏ విధంగా వాళ్ళు ఆలోచిస్తారో ఒక్కసారి ఆలోచించాలి. ఆ కాలం పోయింది. అది ప్రజలు డబ్బులు ఇస్తే కొన్ని తీసుకొని ఓటేసే పరిస్థితి లేని వాళ్ళ చైతన్యవంతులైనారు. వారి అభిమానాన్ని చంపుకొని నీ 500 రూపాయల నోటుకు ఓటు వేసే అవకాశం పోయింది. కాబట్టి గుర్తించాలి మిత్రులారా. ఈ సందర్భంగా మరొకసారి చెప్తున్నాను, నేను 35 సంవత్సరాలుగా సామాజిక సేవ చేస్తూ దేవరకొండైనటువంటి బ్యాక్వర్డ్ నిజోగతికి వస్తున్నా నేను. కాబట్టి మీ అందరికీ నేను ఈ సెంటర్లో ప్రమాణపూర్తిగా చెప్తున్నాను, నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించండి, మీ వెంట ఉండి అభివృద్ధికి పాటుపడతానని చెప్పేసి ప్రమాణపూర్తిగా చెప్తున్నాను. జై హింద్.